ఇంటి బాధ్యత. ఎందుకంటే స్త్రీ పురుషుల భేదం అన్నది శరీరంలో ఉండే హార్మోన్ల కారణంగా శరీరం కానీ మనస్సు కానీ ఏర్పాటు అవుతుంది. హార్మోన్ల కారణంగానే. అందువల్ల ఎంతసేపు పురుషుడికి శరీరం కొంచెం దండిగా పెద్దదిగా కనపడుతూ ఉంటుంది, బయటికి వెళ్ళాలనే తాపత్రయం ఉంటూ ఉంటుంది. అందువల్ల బయట పనులు బాధ్యతలు పురుషుడు నిర్వహిస్తే ఇంట్లో ఉండి చేయవలసినటువంటి సున్నితమైన పనులు, నాజూకైన పనులు, మెత్తని పనులు ఆడవాళ్ళు చేస్తారు. ఈ రెండు ఇలా సర్దుకుంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉంటుంది. మంచం మీద కూర్చుని ఏ పని చేయకూడదమ్మా, అందులో అసలు తినకూడదు. మంచం దేనికంటే పడుకోవడానికి, ఏది దేనికి నిర్దేశించబడిందో అక్కడ అదే చెయ్యాలి. అంచేత మంచం పడుకోవడానికి మాత్రమే గనక ఇంకేం పనులు చేయకూడదు. ఎవరైనా పడుకుని చదువుకుంటుంటే కూడా మన వాళ్ళు ఊరుకోరు, మంచం మీద పడుకుని చదువుకోకు అంటారు. అట్లాంటి తినడం ఏమిటి? మంచం మీద ఎవరు తింటారు? రోగులు, బాలింతలు తింటారు. మనం రోగులమా బాలింతలమా? కానప్పుడు మంచం మీద తినడం ఏమిటి? తప్పు.